హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో మీ అందరికీ తెలుసు కదా, మా ఇంట్లో పూజ రూమ్ లేదు అని చెప్పేసి నేనైతే వంటగదిలో ఒక షెల్ఫ్లో అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా, ప్రతిరోజు పూజ చేసుకోవాలి, షెల్ఫ్లో అంటే కష్టము అని చెప్పేసి పూజ రూమ్స్ అయితే చూడడానికి వెళ్ళామన్నమాట. అసలు ఒక్కటి కూడా మాకు తగ్గ రేట్లో అయితే రావట్లేదు, రేట్లు ఎక్కువ చెప్తున్నారు అని అనిపించింది. అలా ఒక 2-3 షాప్స్ అయితే తిరిగాము. ఇంకా ఫైనల్గా అయితే ఒకటి నచ్చి రేట్కి హైట్కి అన్నిటికీ మాకైతే నచ్చింది అనమాట. ఇంకా మేమైతే అది తీసుకొని వచ్చేసాము. సో అదైతే ఇలా ముందరంతా బెల్స్ వచ్చేసి 2 డోర్స్ వచ్చాయన్నమాట. కింద అయితే ఒక డ్రా ఇచ్చారు అండ్ అలాగే పైన 2 షెల్ఫ్స్ ఇచ్చారనమాట. ఆ 2 షెల్ఫ్స్ కొంచెం అడ్డంగా ఉంటుందని చెప్పి నేనైతే ఒక షెల్ఫ్ని అలా ఎత్తి పెట్టేసుకోవచ్చు, అలా ఎత్తి అయితే పెట్టేశాను. ఇంకా అందులోనే ఇంకా మాకు పూజ పట్టం అంతా సరిపోతుందన్నమాట. నా దగ్గర ఎక్కువ దేవుడి పటాలు లేవు కాబట్టి, 1-2 కాబట్టి నాకు సరిపోతుంది అని చెప్పేసి నేను ఇలా చిన్నదే తెచ్చుకున్నాను. ఫ్యూచర్లో కూడా నేనైతే పటాలు అయితే పెంచుకోవాలి అని అనుకోవట్లేదు. ఇలా సింపుల్గా ఉంటేనే పూజ ప్రశాంతంగా అయిపోతుంది అని అనిపిస్తుంది. అందుకే నేను ఇలా సింపుల్గా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఇంకొచ్చేవన్నీ పండగలే కదా, శ్రావణ మాసము, వినాయక చవితి, దీపావళి, ఇలా అన్ని పండగలు వస్తున్నాయి కాబట్టి ఒక సపరేట్ పూజ రూమ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే వంట చేసుకొని అక్కడే పూజ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకనేసి అయితే ఈ ప్లాన్ చేసామన్నమాట.